ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సుపై మన కూటమి ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చిందండి. ఏపీలో సూపర్ 6 హామీలను ఇక మీదట వేగవంతంగా చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తామని చెప్పేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు గురించి, తల్లికి వందనం పథకాల అమలుపైన చర్చ జరిగింది. ఈ సమయంలోనే అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్తున్నారు. సూపర్ 6లో మహిళలకు ఇచ్చిన హామీల్లో దేన్ని ముందు అమలు చేయాలనే అంశంపైన చర్చించారండి. ఫస్ట్ ఉచిత వంట గ్యాస్ పథకానికి ఎక్కువ మంది మొగ్గు చూపారు. తర్వాత ఉచిత బస్సు సౌకర్యం, రెండింటిలో ఏది ముందు అమలు చేయాలనే దానిపైన కూడా మంత్రులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్టు చెప్తున్నారు. ఎక్కువ మంది మొదట ఉచిత గ్యాస్కే మొగ్గు చూపారట. తర్వాత తల్లికి వందనం పథకానికి, ఆ తర్వాత తల్లికి వందనం అమలు నిర్ణయం తీసుకున్నాక తర్వాత మూడో కేటగిరీలో ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని దశల వారీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీంతో వచ్చే సంక్రాంతికి ఈ పథకం అమలు చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారండి. తల్లికి వందనం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 చొప్పున ఆర్థిక సహాయంతో పాటు మిగతా సూపర్ 6లో పథకాలన్నీ కూడా వేగవంతంగా చేయాలని లోకేష్ బాబు దాని మీద విపరీతమైనటువంటి కసరత్తు చేస్తున్నట్లుగా చెప్తున్నారండి.